దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అనేవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేసే సత్తా నీది శ్రీశ్రీ. నాకింటే దమ్ముంది, కష్టపడే వయసు ఉంది, కష్టపడతా. వాంటెడ్ హెల్పర్స్ అన్నా. ఏం కావాలమ్మా? పని కావాలన్నా. బయట హెల్పర్స్ కావాలని బోర్డు ఉంది కదా. చూస్తానికి చదువుకునే వాళ్ళ ఉన్నావు, నువ్వే పని చేస్తావమ్మా మెస్లో. చూస్తాక మాత్రమే చదువుకునే వాళ్ళ ఉంటానన్నా, కానీ పెద్దగా చదువుకోలేదన్నా. అవునా, చేయగలవా మరి మొరటి పని? అన్నా అమలాపురం అన్నా మాది. అరచేత్తో కొబ్బరికాయలు పగలగొట్టిన చెయ్యిది. మాది కోనసీమేనమ్మా, వచ్చి జాయిన్ అయిపో. సరే అన్నా. అన్నా పెరిగేసుకోండి, పెరుగు. వాటర్ వేసుకోండి అన్నా, వాటర్ వేసుకోండి. అప్పుడే పెరుగులోకి వస్తారండి, పచ్చడి తీసుకొస్తా నాగండి. చాలు చాలు చాలు. వేసుకోండి అన్న, వేసుకోండి. చాలు. అయ్యద్దు ఫ్రై వద్దు, ఫ్రై వద్దు. ఫ్రై చాలా బాగుంటది, నన్ను నమ్మండి. పప్పులో అదిరిపోద్ది. రసం వద్దు భయ్యా. రసంతో తినాలన్నా, మంచిది, అరుగుదలకి చాలా మంచిది. వేసుకోండి. ఏం కొత్తగా వచ్చావా? అవునన్నా. బాగా ఫాస్ట్ గా ఉన్నావు. బాబు నవయుగంలో పనిచేసావు ఇంతకు ముందు? అవును బాబాయ్, మొన్నటి వరకు అక్కడే పనిచేసేవాడిని. ఇప్పుడు ఏదో చిన్నగేళ్ళ పెట్టుకున్నాను. కర్రీస్ అన్ని బాగున్నాయి బాబు. 30 రూపాయలకే మంచి భోజనం పెడుతున్నావు, సల్లగుండు. ఇదిరా ఆడి కథ. అక్కడి నుంచి ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ ఇదిగో ఇక్కడ దాకా వచ్చాడు. ఇట్లాంటి రెస్టారెంట్ కట్టాలంటే దమ్ముండాలి, దమ్ము. ఇట్లాంటి రెస్టారెంట్ లో బిల్లు కట్టాలన్నా పర్సులో డబ్బులు గట్టిగా ఉండాలి. ఆ జట్కా బిర్యానీ రెడీయా? లోపల టేబుల్ పంపు ఫాస్ట్ గా. ఇదేనన్నా మన రెస్టారెంట్. అవును, మీ నాన్న మీద కోపంతో హైదరాబాద్ వచ్చేసావు. ఇక్కడ ఎలా ఉంటున్నావో ఏం తింటున్నావో అని మేము చాలా భయపడ్డాంరా. కానీ ఈరోజు ఇదంతా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడు ఆనందంగా ఉంది నాన్న. మీ మొహంలో ఆ నవ్వు, ఆ గర్వం, అమ్మ మొహంలో ఆ సంతోషం, దీనికే కాదు నాన్న ఇన్ని సంవత్సరాలు కష్టపడింది. నా మీద కోపంతో పౌరుషంగా బాగానే ఎదిగేవరా. నాన్న మీద కోపం ఏంటి నాన్న? పరువు పెరగాలి, గౌరవంగా బతకాలి అన్నావు కదా నాన్న. అలా బతకాలి అంటే మనకిష్టమైన పని చెయ్యాలి. ఒక 25 సంవత్సరాల కుర్రోడు వాళ్ళ నాన్న మీద అరిచి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడంటే వాళ్ళ నాన్న మీద కోపంతో కాదు, గౌరవం లేక కాదు. వాడికి ఆడు సొంతంగా జీవితం అంటే ఏంటో చూడ్డానికి, కష్టపడ్డానికి, ఆడు సొంతంగా ఎదగడానికి. బ్రతకడానికి తిండి కావాలి నాన్న, బాగా బ్రతకడానికి డబ్బు కావాలి నాన్న. బాగా బ్రతకడం అంటే బెంచ్ కార్లో తిరగడం, బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు నాన్న. ఒకడు మన దగ్గరికి హెల్ప్ కోరొస్తే ఆని నిరాశపరచకుండా పంపించడమే. నేను ఇంట్లోంచి వస్తున్నప్పుడు మీరు మాట అన్నారు, చిన్నచూపు చూస్తున్నారు, పరువు పోతుంది అని. మనం ఎవరికైనా సరే స్థానాన్ని ఇవ్వగలను తప్ప స్థాయిని ఇవ్వలేను నాన్న. నేను పెద్దగా చదువుకోలేదు నాన్న, నాకు అది పెద్దగా ఎక్కలేదు. కానీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను, జీవితాలను చదివి బతకడం నేర్చుకున్నాను. అంతేనన్నా. అంతేరా, సంపాదనే ఉందిరా, మంచి పేరు తెచ్చుకో, అదే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మన మీద గౌరవం పెరగాలి కానీ మనకి గర్వం పెరగకూడదు రోయ్. అంతేనన్నా. ఎంత సంపాదించినా ఏముంది నాన్న, చివరికి మిగిలేదు 6 అడుగులు గొయ్యే, కానీ మంచి పేరు తప్ప. వెంకటేశ్వరరావు గారు అబ్బాయి చందు అనే స్థాయి నుండి చందు వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు అనే స్థాయికి తీసుకెళ్ళవరా.